ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. ఈ ఆఫర్ నవంబర్ 8 నుండి 16 వరకు. సో మనమైతే వైజాగ్ జూకి వచ్చేసాం. జనరల్గా మనం మనుషుల్ని అప్పుడప్పుడు జంతువులతో కూడా పోలుస్తూ ఉంటాం. అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు. కొంతమంది చాలా బలాన్ని ప్రదర్శించినప్పుడు అబ్బా ఏనుగంత బలం రా నీది అంటాం. అసలు మనకి ఏనుగుల గురించి ఎంతవరకు ఇన్ఫర్మేషన్ తెలుసు? చాలా తక్కువే తెలుసు. కానీ వాటి ఆకారాన్ని చూసి చాలా బలమైనవి కాబట్టి ఆ రకంగా పోలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనం వైజాగ్ జూలో 4 ఎలిఫెంట్స్ని చూడొచ్చు. రాజు, కృష్ణ, సరస్వతి, లక్ష్మి. సో అవి అక్కడ, ఇవి ఇక్కడ ఉన్నాయి. సో మనతో పాటు మావటి వాళ్ళు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. తమిళనాడు నుంచి వచ్చిన ఆయన 9 సంవత్సరాల నుంచి ఇక్కడ వాటికి కేర్ టేకర్గా మావటి వారుగా పనిచేస్తున్నారు కాబట్టి అతని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నమస్తే అండి. నమస్తే మేడం. జనరల్గా చాలా బలవంతులు అన్నటప్పటికీ ఏనుగంత బలం రా నీది అంటూ ఉంటాం. కానీ అసలు ఏనుగుల బలం ఎంత ఉంటుంది? బలం అంటే మరి చాలా డేంజర్గా ఉంటుంది ఒక్కొక్కసారి మేడం. మనం వచ్చినప్పుడు వచ్చి అన్నీ చెక్ చేస్తాం మేడం. అన్నీ యాంక్లెజరు అన్నీ చూస్తున్నప్పుడు మనకు ఆ మూమెంట్ పెట్టి మనం ఏనుగిని కంట్రోల్ చేస్తాం. ఎలాగంటే మనం అటాక్ చేసినట్టు ఉండింది అనుకో మేడం, అసలు ఏనుగి అక్కడ రెడీ చేయము, ఇప్పము ఏనుగిని. తర్వాత మంచిగా ఉండింది అనుకో తీసుకుని వచ్చి ఇక్కడ కట్టేసి అన్ని పుడ్డు గిడ్డు ఎనీ టైము గడ్డి, చెరుగు, అరటి తవ్వ, మళ్ళీ ఉదయం వచ్చినదిమే క్యారెట్ ఫీడ్ మేడం. క్యారెట్ ఫీడ్ ఇచ్చిన తర్వాత తోప, రాగి సంగటి పెట్టిన తర్వాత మళ్ళీ ఇది చెరుగు వస్తుంది మేడం. చెరుగు వచ్చిన తర్వాత నెక్స్ట్ గడ్డి గ్రాస్ వస్తుంది. గ్రాస్ వచ్చిన తర్వాత మళ్ళీ 12 గంటలకు తానం చేపిస్తాం. 12:30కి తానం చేసిన తర్వాత మళ్ళీ పుచ్చకాయలు, అట్టిపళ్ళు, బనానా అన్నీ పెడతాం మేడం. పెట్టిన తర్వాత నెక్స్ట్ అదిగా అక్కడ అలాగ విస్టల్కి ఇక్కడ చూసినట్టు అలాగా ఏనుగిని అక్కడ వదిలి పెడతాం మేడం. అలాగ ఫ్రీగా. జూలో ఎన్ని యానిమల్స్ ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ గజరాజుల్ని చూసేటప్పటికి చాలా మందికి ఒక రకమైన ఆనందం వస్తుంది. ఎందుకంటే అంత బలమైనవి ఏం తింటాయి, ఎలా ఉంటాయి అని అందరికీ ఒక ఆసక్తి ఉంటుంది. జనరల్గా వాటి బలం అనేటప్పటికి చూస్తే కనుక వాటి కోపం వస్తే ఎలా ఉంటుందో మనం సినిమాల్లోని కొన్ని చోట్ల చూస్తాం. అంత కోపడిపోతాయా? ఎలాంటి టైంలో అవి అగ్రెసివ్గా ఉంటాయి? అది మదం వచ్చినప్పటికీ కొంచెం మన మీద చాలా మనతోటి దూరంగా ఉండి బాగా అటాక్ చేస్తుంది మేడం. అది చాలా అటాక్ చేస్తుంది. అంటే దానికి ఒక సీజన్, ఈ టైము అంటే ఏమైనా ఉంటుందా? ఉంటుంది మేడం. అంటే ఒక సంవత్సరానికి ఒక 3 నెలలు కంపల్సరీ. ఓకే, ఈ సీజన్ అంటే ఇప్పుడు 9 నెలల నుంచి మేడం స్టార్ట్ అవుతుంది మదం వచ్చింది అనుకో మేడం. 11, 12 అలా దిగిపోతుంది మేడం. అప్పుడు మన కంట్రోల్కి వస్తుంది మొగదు. అక్టోబర్, నవంబర్, అవును, 3 నెలలు చాలా అగ్రెసివ్గా బాగా మనను కూడా రానివ్వదు. దూరంగా నుంచి అన్ని పుడ్డు గిడ్డని కొంచెం దూరంగా నుంచే మనం పెట్టుకోవడానికి. రోజు మీరు వాటికి పరిచయమే కదా, అయినా కూడా మీ విషయంలో కూడా అవి కొంచెం చాలా అటాక్ ఉంటుంది మేడం. మళ్ళీ అది సంవత్సరానికి మరి అది మదం అంటే 3 నెలల కంటే అది కంటిన్యూగా ఉంటుంది కదా. మన అటు ఇటు వెళ్ళి మేత వేసిన వాళ్ళం కూడా మన మీద మావుతు మీద కంపల్సరీ తిరగబడుతుంది. తిరగబడినప్పుడు మనం ఏడు చేస్తాం కొంచెం దూరంగా నుంచి అన్నీ దానికి పీడి గీడని పెట్టడం అన్నీ దూరంగా నుంచి మనం పెట్టుకుంటాం మేడం. జనరల్గా ఈ పులులు, సింహాలు, పాములు ఇలాంటి దాడి చేసినప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్ ఎంచుకుంటే, అలాగా ఏనుగులు మన మీద దాడి చేసినప్పుడు ఎక్కువగా ఎలా అటాక్ చేస్తాయి మీకు తెలిసిన నాలెడ్జ్? మనకు ఏనిగంటే మేడం టక్కుమనే ఒక్కోసారి ఆడదం కూడా టక్కుమని తిరగపడిపోతుంది మేడం. మేత సరిగ్గా రాకపోయాను అనుకో
టక్కుమనే కొంచెం తిరగబడడానికి పట్టేస్తుందా? మెడ పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కాలుతోటి తన్నడం, ఇలా తొండం పట్టుకోండి, తొండంలో ఇలా లాగేసి కొట్టడం, అది కూడా చాలా డేంజర్గా చేస్తుంది. ఆడదు మగదం కూడా అలాగే చేస్తుంది మేడం. అది వీటి జీవితకాలం ఎంత అండి? ఎన్ని సంవత్సరాలు వరకు జీవిస్తుంది? అది రెండు మగదు ఆడదు రెండు కలిసి ఉంటుంది అనుకో మేడం, 100 సంవత్సరం గ్యారంటీగా ఉంటుంది. ఉంటాయి. అవును, ఇలా ఉంటే 80-90 అంతే మేడం. సో విడివిడిగా ఉంటే కనుక ఆడదానికి ఆడది, మగది ఉంటే కనుక 80 ఏళ్ళు. అంటే కలిసి లేకపోవడం వల్ల 20 ఏళ్ళు జీవితం తగ్గిపోతుంది మేడం. అది 100 ఏళ్ళ వరకు బ్రతుకుతాయి అన్నమాట ఏనుగులు. మేడం. కానీ వాటి చర్మం చాలా దళసరిగా, చాలా దృఢంగా ఉంటుంది కదా? చాలా దళసరిగా ఉంటుంది. ఇంత దళసరిగా ఉంటుంది మేడం. అంత దళసరి ఉంటుంది. అవును మేడం. అంటే జనరల్గా వీటిని ఎక్కువగా పూజిస్తారు, ఎందుకంటే గజరాజులు దేవుడితో సమానం అని చెప్పి. అటు కోపం వస్తే అది వేరే లెక్క. బట్ ఇలా చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇప్పుడు మనం చూస్తాం కదా కొన్ని వీడియోలో, అవి మనల్ని బ్లెస్సింగ్ చేసినట్టు, దీవించినట్టు, మనుషులతో చాలా చక్కగా ఉన్నట్టు అవన్నీ చేస్తాయా? మనతో ఫ్రెండ్లీగా మనం రోజు వస్తున్నాం కదా మేడం, మన పిల్లల్ని ఎలాగ పెంచుకుంటున్నామో నీట్గా అలాగే దీన్ని కూడా అలాగా మనం రోజు వస్తున్నాం. అవునవును మేడం, బాగా పెంచుకుంటాం. నీట్గా వచ్చి చెక్ చేస్తామా, అప్పుడే మూమెంట్కి మనకు తెలిసిపోతుంది. అటాక్ చేసినట్టు ఉండింది అనుకో మేడం, అప్పుడు కొంచెం వేరేగా ట్రీట్మెంట్ చేసి అలా మెల్లగా తీసుకుని వచ్చడం అలాగే చేస్తాం. మనం వచ్చినది అరటిపళ్ళు లేకపోతే ఏదో చాక్లెట్ ఏదో ఒకటి ఇచ్చామనుకో మేడం, మన కంట్రోల్లో బిస్కెట్ ప్యాకెట్ లేకపోతే ఇచ్చామనుకో మేడం, మన కంట్రోల్లోకి నీట్గా వస్తుంది. కూల్ అయిపోయి ఈ ట్రిక్స్ బాగా పట్టారైతే బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ ఇస్తే మంచి బాగా మా మౌత్ అలాగా అన్ని డీల్ చేసాం మేడం. అందువల్ల బాగానే తింటుంది బిస్కెట్లు చాక్లెట్లు. అంటే జనరల్ గా తింటాయా, మీరు అలా అలవాటు చేశారా? మీ మజ్జిగ చేసుకోవడానికి అలాగా అలవాటు చేసుకున్నాం. అయితే పిల్లలకి ఎలా అయితే మనం మారం చేసినప్పుడు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తామో, అంత పెద్ద సైజులో ఉన్న వాటిని కూడా మీరు అలాగా చిన్నపిల్లలాగా మనం దాన్ని కూడా మా చిన్నపిల్లలు మా పిల్లలు వచ్చిన వాళ్ళని కూడా మేడం మా దగ్గరికి వెళ్ళిన ఏమి చేయదు, అది అలాగా చేసుకుంటూ ఉంటాం. సో ఇది మావాడు ఫ్యామిలీ వీళ్ళని ఏమనుకోవడం. అవునవును మేడం. రియల్లీ గ్రేట్ అండి. మరి 9 ఏళ్లలో మీ మీద ఎప్పుడైనా అటాక్ చేయడం కానీ అలా 2-3 సారి అటాక్ చేసింది మేడం, కానీ అదన్నీ మన నార్మల్ లాగా అంతే మేడం. అందువల్ల అంతే అర్థం చేసుకుంటుంది, అది మనము అర్థం చేసుకొని అలాగా వదిలేయడం మేడం. జనరల్గా మనుషులకే ఫీలింగ్స్, బాధ, ప్రేమ అన్నీ ఉంటాయని అనుకుంటాం, అది మన ఫీలింగ్. కానీ వాటికి ఉంటాయా ఆ ఎఫెక్షన్? దానికి ఏదైనా బాధ అనిపించినప్పుడు, కళ్ళంట నీళ్ళు వచ్చినప్పుడు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? లేకపోతే ఇప్పుడు అది మదం అంటే ఆ పీరియడ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా కోపంగా ఉంటుందని ఎలా గ్రహించారో, సాధారణ టైంలో అది ప్రేమగా ఉంది, మచ్చిగ్గా ఉంది అలా అనిపిస్తుందా? దానికి ఉన్న ఫీలింగ్స్ మీకు అర్థమవుతాయా? బాగానే అర్థం అయిపోతుంది మేడం. మనం వచ్చినది మూమెంట్ చూస్తే తెలిసిపోతుంది. దానికి ఒక్కొక్క మూడు కడుపు నొప్పి వచ్చింది అనుకో మేడం, ఇలా నిలబడుతుంది. అప్పుడే మనం అర్థం చేసుకోవాలా, ఇది కొంచెం కడుపు నొప్పి ఊడుకుంటే కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్కి వెంటనే ఎమర్జెన్సీ మనం చెప్పాలా, సార్లకు అనేసి వెంటనే ఫోన్ చేసి చెప్తాం మేడం. అది ఇప్పుడు ఏనుగులకు పుట్టే పిల్లలు ఉంటాయి కదా, అవి ఎంత సైజు ఉంటాయి మామూలుగా? చిన్న ఇంత ఉంటుంది మేడం పుట్టినప్పుడు. బరువు ఎంత ఉండొచ్చు? 30 కేజీలు ఉంటుంది. 5. ఇప్పుడు ఆ బేబీ పుట్టగానే రెండిట్లకి ఆ ఎఫెక్షన్ ఎలా ఉంటుంది? మగ ఏనుగుకి ఆడ ఏనుగుకి? మగ ఏనుగుకి ఆడ ఏనుగుకి అంటే మేడం అంత బేగా మనని మాత్రం అస్సలు ఒక వారానికి రానివ్వదు. ఏనికి మాత్రం పిల్ల పుట్టింది అనుకో మేడం, మావతను కూడా అస్సలు రానివ్వదు, దాని కంట్రోల్లో పెట్టుకుంటుంది. అది అస్సలు బాగోదనేసి ఎవరిని రానివ్వదు మేడం అస్సలు. మన మావతున్నాళ్ళం కూడా నానంటే కొంచెం అలాగా కర్ర పట్టుకొని వెళ్ళి కర్ర పట్టుకొని వెళ్ళామనుకో మేడం, నీట్గా అలాగా కొంచెం మన కంట్రోల్లో కొంచెం వస్తుంది, కానీ మన బాగానే అటాక్ చేస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం 1 వారం 2 వారాలు పోయిందనుకో నీట్గా మనం కూడా రమ్మంటుంది దగ్గరికి వెళ్ళి పిల్లల్ని. పిల్లలు పుట్టినదిమే మేడం అదే కాలుతోటి తన్నేసి నీట్గా అదే ఉసరి లేపేసి అదే శుభ్రం చేసి నడిపించడానికి అన్ని ట్రై చేస్తుంది. అది అవును మేడం. ఆ తర్వాత ఇప్పుడు మీ అవసరం ఉందన్నట్టు మిమ్మల్ని అలౌ చేస్తుంది. అది మేడం.
ఇప్పుడు ఇంత ఇంత పెద్ద సైజు ఏనుగుల్ని, మగ ఏనుగుల్ని, ఆడ ఏనుగుల్ని మీరు చూసుకుంటూ వస్తారు కదా, పిల్ల ఏనుగులు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని ట్రీట్ చేసినంత అలాగే మేడం. చిన్న పిల్లల్ని అలాగా మనం ట్రీట్ చేస్తాం, రే బాగా చదువుకో ఏంటి అలాగనేసి మనం అలాగా ఏదో ఒకటి చిన్న చిన్నది ఇవ్వడం, దాన్ని తొండం పట్టుకుంటే నా వెనకాలే తిరుగుతుంది మేడం. చిన్నపిల్లలు పుడితే వెనకాలే తిరుగుతుంది. మనం ఎంత తల్లితోటి కూడా వెళ్తుంది, మళ్ళీ నా వెనకాలే వస్తుంది మేడం. అది చాలా బాగా గ్లోస్గా ఉంటుంది మేడం. చిన్నపిల్లలలాగా మా వెనకాలే వస్తుంది మేడం. అది మరి వాటికి ఫుడ్ ఏం పెడతారు? ఫుడ్ పిల్లలకంటే చిన్న చిన్నది అరటిపళ్ళు తొక్క తీసేసి నీట్గా, చిన్నపిల్ల కదా మన వెనకాల వచ్చినప్పుడు ఈ సైజు అయిపోతుంది మేడం. అప్పుడు అలాగా మన చిన్న చిన్నది పుచ్చకాయలు, అరటిపళ్ళు, మళ్ళీ కొబ్బరికాయ మెయిన్, కొబ్బరికాయ పెట్టడం, తొక్కలు పొంగలు తీసేసి అదన్నీ పెట్టడం మేడం. అదన్నీ చేసామనుకో మన కంట్రోల్లో అలా నీట్గా మన ట్రైనింగ్కి అప్పటి నుంచి అలాగా. అప్పుడు ఒక 5 నెలలు 6 నెలలు అయిపోయింది అనుకో మేడం, ఈ సైజు అయిపోతుంది కదా. అప్పుడు తల్లిని వేరేగా, పిల్లల్ని వేరేగా పెట్టి దానికి వేరే ట్రైనింగ్ ఇస్తాం. జనరల్గా మంచి బలంగా పెరిగే ఏనుగులు ఎంత హైట్ వరకు ఉంటాయి? ఎంతంటే 15. ఇప్పుడు ఇది సరస్వతియా, అది లక్ష్మియా? ఇది లక్ష్మి మేడం. చిన్నది లక్ష్మి, సరస్వతి. సరస్వతి చాలా బలంగా ఉంది. దాని ఏజ్ ఎంత ఉంటుంది ఇప్పుడు? ఇది సరస్వతి మేడం. లక్ష్మి, ఇది లక్ష్మి. లక్ష్మి 26 మేడం. 26 సంవత్సరాలు. దాని పిల్లే మేడం. అది సరస్వతి పిల్ల. ఓకే, పిల్ల. ఓకే, సరస్వతి లక్ష్మికి పిల్ల, సరస్వతి తల్లి. సరస్వతి తల్లి మేడం. సరస్వతి తల్లి. ఓకే, నైస్. సో ఇప్పుడు దీనికి ఎంత హైట్ ఉండొచ్చు? తల్లికి కాదు మేడం, పిల్లకి ఇదే హైట్ ఉంది. ఇదే తల్లి మేడం. తల్లికి హైట్ ఉంది. జనరల్ గా రెండిట్లో పరిమాణాల్లో చూస్తే ఇది పెద్దగా ఉండడం వల్ల ఇది తల్లి అనుకుంటున్నాం. ఎంత ఉంటుంది మేడం? 9 అడుగులు ఉంటుంది లక్ష్మికి. దానికి 6 అడుగులు 7 అడుగులు ఉంటుంది మేడం. ఎన్ని గంటల పాటు ఇవి పడుకుంటాయి? అది నైట్ టైమే పడుకుంటుంది మేడం. అంటే వాటికి పర్టికులర్ టైం అంటూ ఉంటుందా? ఉంటేనే అవి పడుకోవడానికి అనువు అలా ఉంటుందండి. 6:30-7 దాకా అలాగా నిలబడి తింటది మేడం. అప్పుడు మనం ఎవరు అక్కడక్కడ మనుషులు తిరిగాం కదా, ఆ టైంకు కరెక్ట్గా అది అలా తిన్న తర్వాత అలా పడుకుని పోతుంది మేడం. 4 గంటలు 5 గంటల వరకు అలా పడుకుని పోతుంది నీట్గా. అప్పుడు మనం నైట్ తుడి చేసామనుకో మేడం, అప్పుడు మనం ఏదో సౌండ్ చేసామా టక్కుమని లేచిపోతుంది. 5 గంటల వరకు పడుకుంటే. చిన్న డౌట్, ఇలాంటి టీవీస్లో చూసి వాటికి తెలుసుకోవడమే కానీ ఆ సైజుకి ఏ యానిమల్ అయినా మనుషులను ఎవరైనా భయపడాల్సిందే. కానీ ఏనుగులకి కూడా భయం పుట్టించే జంతువు ఏదైనా ఉందా? ఏనుగులు కూడా భయపడేటటువంటి జంతువులు లేదు మేడం. అలాంటిదే లేదు, ఏమీ లేదు. ఎవరికి భయపడదు. మావతకు మాత్రం కొంచెం కంట్రోల్గా ఉంటుంది మేడం. అది సో ఇక్కడ ఒకటి గ్రేట్నెస్ ఏంటంటే అది ఎవరికి భయపడదు, కానీ మన ప్రేమకు లొంగిపోయింది. అవునవును మేడం. మనం మావతు ప్రేమ ఎంత చూపిస్తే అది మననే రాణిస్తుంది, లేకపోతే అంత మజ్జిగ చేసుకుంటాం. అవునవును మేడం. మరి దానికి బాగాలేనప్పుడు మీకు కూడా ఫీలింగ్ వస్తుంది? చాలా ఫీలింగ్ వస్తుంది మేడం. మరి ఏడుస్తారు మా ఆవిడ పిల్లలతోటి కూడా వచ్చి అలా చూస్తారు. పిల్లలకి చెప్పేస్తారా? వాళ్ళు వస్తారు కదా మరి అప్పుడప్పుడు మేడం, ఆదివారం వచ్చి చూస్తారు అలా. సూపర్ అండి, గ్రేట్. మరి మీకు ఎలా ఈ ట్రైనింగ్ అంతా తమిళనాడులో? తమిళనాడులో మా నాన్నకుల తాత ఉన్నారు కదా, వాళ్ళు పుట్టిన కాలం నుంచి ఇంతప్పటి నుంచి అలా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచే మాకు అలాగా ఎప్పించారు మేడం. ఇదేంటి ఇదే అది మేడం, ఫ్యామిలీ అది మేడం. మీ తాతగారు మీ నాన్నగారు ఇప్పుడు మీరు? అవునవును మేడం. అలాగా వచ్చినది అలాగా ఇక్కడికి మావత లేదు అన్నారు. అందుకే అక్కడి నుంచి మనం మేడం గారు పిలిచి తీసుకొని వచ్చి ఇక్కడ సెటిల్ చేశారు మేడం మమ్మల్ని. రియల్లీ గ్రేట్. ఇదండి, చూసారు కదా, ఎలిఫెంట్స్ కోసం చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇప్పుడు తెలిసింది. అవి ఏం తింటాయి, ఎలా ఉంటాయి, మనుషులతో ప్రేమ ఎలా చూపిస్తాయి, ఎలా ఎఫెక్షన్ పెంచుకుంటాయి. సో ఇవన్నీ కూడా మనం చూసాం కదా. సో ఇంకొక యానిమల్ దగ్గరికి వెళ్ళి దాని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం.